హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ సంక్రాంతికి స్పెషల్‌గా ఈ మురుకులు చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటాయి. దీనికోసం ఒక కప్పు మినపప్పు తీసుకొని బాగా వేడి ఎక్కే వరకు వేయించుకోవాలి. కలర్ మారకుండా చూసుకోవాలి. ఇలా చేత్తో పట్టుకుంటే కాలితే మనకు సరిపోతుంది. ఎక్కువ వేయించుకోనవసరం లేదు. దీనిని ప్లేట్‌లో వంచుకొని చల్లార్చుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ షెల్ వరకు కొబ్బరి తీసుకొని మిక్సీలో వాటర్ వేసుకొని ఈ కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు చిక్కటి పాలు తీసుకోవాలి. మీరు క్లాత్లో వేసి వడగట్టుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. 1 కేజీకి ఒక ఫుల్ కోకోనట్ వేసుకుంటే సరిపోతుంది. 1 కేజీ బియ్యం పిండికి నేను ఇక్కడ హాఫ్ కేజీ వాడుతున్నాను. దానికోసం నేను సగం కొబ్బరిని వేసుకున్నాను. ఇప్పుడు రెండవసారి మళ్ళా కొబ్బరిని మిక్సీలో వేసుకొని వాటర్ వేసుకొని పల్చటి పాలు తీసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న పాలని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకు చల్లార్చుకున్నటువంటి మినపప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఒక కప్పుతోటి కొలుచుకుంటున్నాను. ఒక కప్పుడు ఉన్నట్లయితే ఇదే కప్పుతోటి పప్పుని వేయించుకున్నాను. 1 కప్పుడు పిండి వచ్చింది. ఈ పిండిని ఒకసారి జల్లించుకుంటాను. ఇలా జల్లించుకున్న తర్వాత మనకు ఎక్కువైతే రవ్వ అనేది రాదు. 1 స్పూను 1.5 స్పూన్ వరకు రవ్వ వస్తుంది. దీనిలో చక్కెర కలిపి పిల్లలు ఎవరికైనా ఇవ్వచ్చు. ఈ 1 కప్పు పిండికి 4 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. నార్మల్గా ఇది మిషన్లో పట్టించినటువంటి బియ్యం పిండిను పచ్చి బియ్యంతో దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు ఇంగ వేసుకోవాలి. గట్టి ఇంగ ఉన్నట్లయితే నానబెట్టి వేసుకుంటే సరిపోతుంది. ఆ నీళ్ళు వేసుకుంటే ఇప్పుడు ఇందులో ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ బాగా వేడి చేసి ఈ పిండిలో వేసుకోవాలి. ఈ పిండికి ఈ ఆయిల్ అంతా కూడా పట్టించుకోవాలి. నార్మల్ మురుకులు కంటే ఇవి కొంచెం స్మెల్ కొబ్బరి వాసన వస్తుంటుంది. కొబ్బరి పాలని యూజ్ చేస్తాం కాబట్టి ఈ పిండి అంతా కూడా ఆయిల్ బాగా పట్టించుకొని సాల్ట్ అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పాలని చిక్కటి పాలని ముందు వేసుకొని కలుపుకోవాలి. నేను వేసిన కొలతలకైతే నాకు ఈ కొబ్బరి పాలు కరెక్ట్గా సరిపోయినాయి. మీకు కానీ సరిపోనట్లయితే వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా పిండంతా 2 రకాల పాలని యూజ్ చేసి కలుపుకోవాలి. దీన్ని బాగా కొంచెం మర్దన చేసినట్లుగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా కలిపి ఒక క్లాత్ తోటి క్లోజ్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ప్లేట్ని యూజ్ చేస్తున్నాను ఈ మురుకుల కోసం. మిగతా పిండిని క్లాత్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈజీగా ఉండడం కోసం ఒక గరిటెకి ఆయిల్ అప్లై చేసుకొని గరిటె మీద ఒత్తుకున్నట్లయితే మనకు చేయి కాలకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఆ వేడి తగలకుండా ఉంటుంది. ఇలా చేత్తో తీసి చిన్నగా వేసేయచ్చు. స్పెషల్గా పండగకి ఇలాంటి మురుకులు చేయండి.
సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేయండి. వీటిల్ని రెండు పక్కల తిప్పుకుంటూ ఈ మురుకులు అనేవి వైట్గానే ఉంటాయి. మనం కొబ్బరి పాలు అలాగే మినపప్పుని ఎక్కువ వేయించలేదు కాబట్టి ఇవి వైట్గా ఉంటాయి. ఎక్కువగా నార్మల్ మురుకుల కంటే ఆ కలర్ అయితే రాకముందే తీసేసుకోవాలి. ఎప్పుడైతే బబుల్స్ ఆగిపోతాయో అప్పుడు తీసేసుకోవచ్చు. పెద్ద మంటలో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే చక్కగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.